ఈ వీడియోలో చిలకడదుంప పరాటా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: చిలకడదుంపలు 3 ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. గోధుమ పిండి 2 కప్పులు, ఎండు మామిడి పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, అల్లం చిన్న ముక్క, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండి వలె కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో స్మాష్ చేసిన చిలకడదుంపలు తీసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం, నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు మామిడి పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటా పిండిని కొంచెం చేతిలోకి తీసుకుని ముందుగా కలుపుకున్న చిలకడదుంప ఉండలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ క్లోజ్ చేసి ఉండలా చుట్టుకుని పరాటాలా తయారు చేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి వేడెక్కిన తరువాత తయారు చేసుకున్న పరాటాలను దానిపై వేసి కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనె అప్లై చేస్తూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి.
ఈ విధంగా తయారు చేసుకున్న పరాటాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన చిలకడదుంప పరాటాలు రెడీ.